హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం అయోధ్య రామ మందిరంపై అసదుద్దీన్ ఓవైసీ చేసిన కామెంట్స్ ఏమిటి, దానికి నెటిజన్లు ఇస్తున్న కౌంటర్ రిప్లైస్ ఏంటనేది చూద్దాం. అసదుద్దీన్ ఓవైసీ కర్ణాటకలోని కలబురిగాలో శనివారం మీడియాతో మాట్లాడుతూ అయోధ్య రామ జన్మభూమి ఆలయ ప్రాణప్రతిష్ఠ వృత్తాంతాన్ని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ మరోసారి సవాల్ చేశారు. బాబ్రీ మసీదుని ఒక క్రమ పద్ధతిలో స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు సమయంలో ఆలయం లేదని పేర్కొన్నారు. బాబ్రీ మసీదుని కూల్చకుంటే ఈ రోజున జరుగుతున్న వాటిని ముస్లిమ్స్ చూడాల్సి వచ్చేది కాదన్నారు. బాబ్రీ మసీదులో ముస్లింలు 500 ఏండ్లకు పైగా నమాజు చేశారని, యూపీ సీఎంగా జీబీ పంత్ ఉన్న సమయంలో మసీదులో విగ్రహాలని ఉంచారని పేర్కొన్నారు. అయోధ్య కలెక్టర్గా ఉన్న నాయర్ మసీదుని మూసివేసి అక్కడ పూజలు ప్రారంభించారని ఓవైసీ అన్నారు. రామమందిరం గురించి మహాత్మా గాంధీ కూడా ఎప్పుడూ ప్రస్తావించలేదని, ఒక క్రమ పద్ధతిలో బాబ్రీ మసీదును భారతీయులు ముస్లిం నుంచి లాగేసుకున్నారని పేర్కొన్నారు. అయితే ఈయన మాట్లాడిన మాటల్లో ఈ రోజున జరుగుతున్న వాటిని ముస్లిమ్స్ చూడాల్సి వచ్చేది కాదు అనే మాట హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్లు ఉన్నాయని, అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ చూడటం మాకు బాధాకరం అన్నట్లు మాట్లాడినట్టు ఉందని నెటిజన్లు వాపోతున్నారు. ఇదే చర్చను సుప్రీంకోర్టులో పెట్టి మీరు కేసు గెలవచ్చు కదా, ఆధారాలు లేవు కానీ లాక్కుంటున్నారు అనే మాటలు మాట్లాడవద్దని, మత వివాదాలు చెలరేగించొద్దు అని, మత రాజకీయాలు చేయొద్దు అని అసదుద్దీన్ ఓవైసీకి కౌంటర్ అటాక్ చేస్తున్నారు. జై శ్రీరామ్.